మీరు భోంచేయండి స్వామి, అక్కడ ఉందో నేను చెప్తాను, చెప్పడమే కాదయ్యా నేను చూపిస్తాను మీకు అని చెప్పానండి అమ్మ. నిజమా దేవి అన్నాడు. నిజమే స్వామి అండి. సరేనని స్వామి లేచి స్నానపానాలు అయిపోయిన తర్వాత కూర్చొని భుజించి అయిపోయినాక దేవి చెప్పు అని చెప్పి అన్నాడు. ఆమెన అమ్మవారు వెండి పల్లెంలో నీళ్లు పోసుకొని ఆయనకి ఎరుంగా తెచ్చిపెట్టి ఆయన ఒంటి మీద ఉన్న ఆ మాల ఆ దండలు అవన్నీ తీసి పక్కన పెట్టి స్వామి వంగి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పానంది స్వామి. ఇక్కడే ఉంది దేవి అన్నాడు. చూసుకోండి స్వామి మీరు అనిందమ్మ. సరే అని చెప్పేసి స్వామి ఇట్లా వంగి చూసుకున్నాడు. చూస్తే అక్కడ అన్ని 2 కొండలు, మధ్యలో అనేది ఊబగడ్డి, ఇక్కడ అనేది సీమ దొక్కదు, సీమ తిరగదు, ఆవు దొక్కదు, అది ప్లేస్ కనపడింది ఆయనకు. అది చూసుకుని ఓహో ఇదే అడిగింది అంటే వాళ్ళ ఐదుగురులో ఎవరు సరిపోయినా ఇక్కడ పడుకోబెట్టుకొని నేను అనే దహన సంస్కారం జరపాల వాళ్ళను. సరే సరే అని చెప్పేసి స్వామి మాటిచ్చినాడు కదా, తప్పదు కాబట్టి మాటిచ్చిన కారణం చేత వాళ్ళకి అనేది వాళ్ళ ధర్మం కూడా వాళ్ళ వైపు ఉండడం వలన వాళ్ళ చుట్టూ ఉంటూ స్వామి ధర్మాన్ని కాపాడుతూ అధర్మాన్ని అంతం చేస్తూ మహాభారతంలో ఈ 5గురిని మాత్రమే కాపాడగలిగినాడు. ఆయన కుమారులైన ఉపపాండవులను కానీ తర్వాత వచ్చేసి ఘటోత్కచుని కానీ అభిమన్యుని కానీ ఆ అభిమన్యుడు కుమారుడైన పరిచిత్ మహారాజు ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆయన్ని కూడా కాపాడలేకపోయాడు.